దేవనకొండ మండలం నల్లచెల్ల గ్రామం అది. నేను వాల్మీకి బోయ నరసింహుడు. నా ఎన్నేళ్ళ నుండి కార్యకర్తగా పనిచేసిన టీడీపీ వర్గంలోన. అది నా కొడుకు ఇప్పటికి డిగ్రీ అయిపోయింది. నేను పిల్లేసెంట్గా నా కొడుకు అడిగితే సరే అని చెప్పినారు, ఒప్పుకున్నాక నేను వసూలు చేసుకొని ఆడిని అని మండల కమిషనర్కి డబ్బులు ఇచ్చినాను. మండల కమిషనర్కి డబ్బులు ఇచ్చినాక నన్ను ఏం చేసినారు, 23 తారీఖు నాకు లెటర్ కార్డు ఇచ్చినారు. 2 లక్షలకి 23 తారీఖు లెటర్ ఇచ్చినారు. 23 తారీఖు నాకు లెటర్ ఇచ్చినాక మరి కొన్నాళ్ళు ఈ పద్ధతి రేపు అవుతుంది అనుకుంటూ చెప్పుకుంటుండి నన్ను మోసగిచ్చి మరి ఎండి మేడం వద్దకు పోతే, అన్న నరసింహన్న నీ పేరు లేదు, ఈడకి గీతదుండది పేరు అని చెప్పి ఈ లెటర్ మరి 31కి ఈ లెటర్ ఈడి గీతంకి జరిగినది. ఇంకా నేను నా పొద్దు నుండి ఇంకా అడిగినాను. అడిగితే నేనేం చేస్తూ జ్యోతంకి ఇచ్చిన డబ్బులు అనుకున్నారు. నాటి వరకు బాగానే ఇంతవరకు అవుతుంది అనుకుంటుంది, కాలేదు. నేను 30 ఏళ్ళ నుండి టీడీపీ కార్యకర్తగా పోరాడుతున్నాను. అక్కడ నేను ఎక్కడ కానీ నా వయసు ఇంత వయసు ఉంది, ఎక్కడ నేను ఓటు వేయలేదు. టీడీపీ కార్యకర్తగా ఉన్నాను, టీడీపీ కార్యకర్తగా ఉంటా. ఇప్పటికనే నాకు న్యాయం జరగకుండా ఉంటా. నేను ఏం కోరుతున్నానంటే ఇప్పుడు అందరి లీడర్లలో ఇప్పుడు దేవనకొండ లీడర్ని అడిగి అయిపోయింది. ఆలూరు జ్యోతమ్మని అడిగినాను, ఆయమ్మాన్ని పెయిన్ వచ్చింది అనేది పెయిగ్గాని పోయినాను. రుమ్మను రామనాయుడిని అడిగినాను, లోకేష్ బాబుకి వచ్చినాను. అన్నీ ఎవరు నాకు సరి తీసుకోలేదు. ఇప్పుడు మనకి కావాల్సిందేది నేను అందరూ కానీ నేనైతే టీడీపీ కార్యకర్తని. ఎవరున్నా ఎవరు పోయినా టీడీపీ కార్యకర్తగా ఉంటాను. వాల్మీకులందరూ నాకు ఇప్పుడు తోడుగా ఉండాలని కోరుతున్నాను. అందరూ వాల్మీకులు టీడీపీ అయి ఉండొచ్చు, వైసీపీ అయి ఉండొచ్చు, నాకు అన్యాయం జరుగుతుంది. మీరందరూ నాకు తోడు ఉండాలని కోరుతున్నాను.